ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్నేహ. అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజైతే అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. ఎందుకు అంటే మా బాబుకి రేపు హాలిడే అన్నమాట. సండే కాబట్టి రేపు హాలిడే. ఇంకా అక్క వాళ్ళు పిల్లలకైతే ఇంకా హాలిడే అనేసి అక్కడైతే నైట్ అక్కడే ఉండేసి మార్నింగ్ అయితే వచ్చేస్తాము. హ్మ్. ఇంకా 1 వీక్ దాకా ఉంది వీళ్ళ స్కూల్‌కి. మళ్ళీ 50 డేస్ హాలిడేస్, దసరా హాలిడేస్ అయితే ఓకే అండి. మేమైతే రెడీ అయిపోయినాము. 5:30కి బస్సొస్తుంది. బస్సులో అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి. పాప అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి నా జుట్టులు చూపించు మమ్మీ, నువ్వు వేసినావు కదా అది చూపించు అంటుంది. అదైతే చూపిస్తున్నాను మీకు. 2 పక్కలైతే తలదువ్వేసి పూలు అయితే పెట్టేసినాను. ఇంకా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా బస్సులో అయితే నేను, మా అత్తయ్య, మా బాబు, మా పాప అయితే వెళ్తున్నాము. వాళ్ళ నానమ్మ దగ్గర అయితే కూర్చున్నాడు బాబు అయితే. పాప అయితే నా దగ్గరే కూర్చునింది. ఇంకా ఫ్రీ బస్సు కదా, ఆధార్ కార్డ్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఇంకైతే టికెట్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంటికి రాగానే వీడియో అయితే తీయలేదు. ఇంక ఇంటికి రాగానే అన్నం అయితే తినేసి డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నాము. ఇంకా చేసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చొని ఉంటే మా మామయ్య పైన అయితే వీళ్ళు కూర్చొని ఆడుకుంటున్నారు వాళ్ళ తాతయ్య దగ్గర. నేను ఎక్కుతా అని పాపని నువ్వు దిగు నేను ఎక్కుతాను అనేసి వాడు అనమాట. అట్లా ఆడుకుంటున్నారు. ఇంకా మా అక్క అయితే సంగటి అయితే చేసి మటన్ అయితే తెచ్చారు మా మామయ్య. ఇంకా మటన్ అయితే వండేసుకున్నాము. ఇంకా ఎవరు తినలేదు. ఇంకా అందరు తినేసిన తర్వాత కాసేపు ఇంకా మొబైల్ చూస్తూ పడుకోవడమే. ఇంకా మా మామయ్యకి అయితే వేసి ఇచ్చేసినాను. మా మామ అయితే తింటున్నారు. ఆ లోపల పిల్లలు ఏం చేస్తున్నారు అని లోపలికి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఫోన్ ఉండాలి కదా, ఫోన్ వీడియో చూస్తూ ఇంకా అన్నం అయితే తినాలి. ఇంకా వాళ్ళిద్దరు అన్నమాట మా తమ్ముళ్ళు. ఇంకా ఒకడేమో సెల్ చూస్తున్నాడు, ఒకడేమో తింటున్నాడు. బాబు అయితే సెల్ చూస్తూ తింటున్నాడు. పాప బెడ్ పైన అయితే ఆడుకుంటుంది. అక్కడ పైన అదే మా అక్క వాళ్ళ ఇల్లు అన్నమాట. పైన అయితే నిల్చుకొని మా కొడుకు అయితే చూస్తున్నాడు. హాయ్ మా అని చెప్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను చూసి. మా అక్క అయితే చికెన్ అయితే తెచ్చిచ్చింది. ఇంకా కబాబ్ అయితే వేస్తున్నాను. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నేనైతే కబాబ్ వేస్తూ ఒకటి తింటున్నాను. చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా తినేసిన తర్వాత మా అక్క అయితే ఇంకా తినలేదు. ఇంకా మా అక్క అయితే తినాలి. అందరూ అయితే తినేసినారు. ఇంకా కాసేపు అక్కడే ఉండి అయితే ఇంక ఇంటికైతే రావాలి. ఇంకా కబాబ్ అయితే వేసేసిన తర్వాత ఇంకా మా అక్క అయితే మామిడి తోట దగ్గరికి అయితే వెళ్దామని చెప్పింది. మా తమ్ముడు వాళ్ళు కూడా ఇంక వెళ్దాం అంటున్నారు. పాప అయితే ఇంక నిద్ర పోయి లేచిందనమాట. ఇంకా వాళ్ళని తీసుకొని అయితే ఇంక వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. తోట దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము అని అడిగితే మా అక్క అయితే షాంపూ చేసుకోవడానికి కుంకుడుకాయలు అయితే కావాలని చెప్పింది. అక్కడ తోట దగ్గర అయితే ఉంది ఆ చెట్టు. వెళ్ళి తెచ్చుకుందాం అనేసి అయితే వెళ్తున్నాము. అక్కడే మామిడికాయలు చూస్తూ ఇంకా కుంకుడుకాయలు అయితే తీసుకొని రావాలి. చాలా మొక్కలు అయితే ఉన్నాయి అక్కడ. మామిడి చెట్లు, జామకాయ చెట్లు, చాలా సపోటా చెట్లు, చాలా చెట్లు అయితే ఉన్నాయి. మేము వెళ్ళగానే ముందుగా చూసుకుంటూ వెళ్తున్నాము. పిల్లలైతే ఎండ అయితే ఎక్కువగా ఉంది అందుకనేసి ఒక 3:30కి అలా అయితే వెళ్ళాము. ఇంకా వాళ్ళని తీసుకొని అయితే ఇంకా కుంకుడుకాయలు తీసుకొని అయితే ఇంక ఇంటికి రావడమే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే అనేసి మేము తోటకు వచ్చినాము. మామిడి తోటకి కాయలు ఎట్లట్లుందో రండి చూపిస్తాం.
మా తమ్ముడు అయితే ఒక చెట్టు దగ్గర నిలబడుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది ఈ చెట్టు అది ఆ చెట్టు అనేసి. అదైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, వాయిస్ అయితే పెట్టడం లేదు. వాళ్ళైతే పక్కన అరుస్తున్నారు, అందుకనేసి వాయిస్ అయితే పెట్టలేదు. ఇంకా కుంకుడుకాయ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా వెళ్ళేసి వీళ్ళైతే పైకి ఎక్కి అయితే కోసైతే ఇస్తున్నారు. మాగిపోయింది. ఇదే అండి చెట్టు అయితే, చాలా అయితే ఉన్నాయి. ఇంకా మా తమ్ముడు అయితే ఇద్దరైతే ఎక్కుతారు పైకి. ఇంకా ఎక్కిన తర్వాత కోసి ఇస్తూ ఉంటే మా అక్క అయితే కవర్లు అయితే వేసుకుంటుంది. ఎంత బాగా వచ్చేసాయో మామిడికాయలు అయితే. ఇంకా మా తమ్ముడు అయితే వెళ్ళి చాకు కూడా తెచ్చాడనమాట. ఇంకా మామిడికాయ కోసిస్తే తలా ఒకటి తింటూ మేమైతే కుంకుడుకాయలు అయితే ఏరుతున్నాము. మా తమ్ముడు అయితే ఇప్పుడు పైకి ఎక్కితే ఎక్కుతాడంట, మామిడికైతే కొయ్యడానికే ఎక్కుతాడంట. అక్క వీడియో తీసుకోక నేను ఎక్కుతున్నాను అని చెప్తున్నాడు. సరే ఎక్కరు అనేసి నేను వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా చాలు అంటే కూడా 3 అయితే కోసినాడండి. దాంట్లో ఒకటైతే తిన్నాము, ఇంక 2 అయితే ఇంటికైతే తెచ్చేసినాము. పిల్లలైతే పక్కన కూర్చొని అయితే ఆడుకుంటున్నారు. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడైతే ఎంత బాగుంటుందో, గ్రీన్గా భలే ఉంటుందండి. అంతే అండి. ఇంకా మా అక్క వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత ఇంకా కాసేపు ఇలా ఉండి ఇంకా ఈవినింగ్ ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంకా రేపటి నుంచి బాబుకి స్కూల్ ఉంది. ఇంక 3 days ఉంటే ఇంకా హాలిడేస్ అయితే వదిలేస్తారు. అందుకనేసి ఈవినింగే ఇంటికైతే వెళ్ళిపోతాము. నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంటికి వచ్చే ముందంటే చికెన్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఓకే అండి, నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎలా పెట్టాలో మీరే కామెంట్ రూపంలో చెప్పండి.